సార్ ఆశా వర్కర్ల గురించి ఐఎమ్ కన్క్లూడింగ్ సార్ ఐఎమ్ యాక్చువల్లీ జస్ట్ గివింగ్ సమ్ సజెషన్స్ అండ్ ఐఎమ్ కన్క్లూడింగ్ సార్. ఆశా వర్కర్ల గురించి అధ్యక్ష నిజంగా అందరం కూడా ఇక్కడ కూర్చున్న అందరూ మానవిక గురించి కొంత ఆలోచించాలి అధ్యక్ష. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు 3,000 నుండి 15,000 13,000 వారి జీతం పెరిగినది అధ్యక్ష. ఎందుకు చెప్తానని అధ్యక్ష అంటే వాళ్ళకి ఎక్కువ జీతం ఇవ్వాలని చెప్పేసి మీరేదో మేనిఫెస్టోలో పెట్టారని నేను చెప్పట్లేదు. నేనే ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష, మీరు అందరు చూసింటారు అధ్యక్ష. ఇవాళ కూడా జ్వర సర్వే ఎవరు చేస్తున్నారు ఇంటింటికి పోయి అంటే ఆశా వర్కర్లు చేస్తాను అధ్యక్ష. ఏ పని వచ్చినా చేసేది ఆశా వర్కర్ అధ్యక్ష. కోవిడ్ టైంలో నేను చూశాను అధ్యక్ష వాళ్ళ బాధ. మా అందరికేమో మంచిగా డాక్టర్లకు N95 మాస్కులు ఉన్నాయి అధ్యక్ష. అంటే ఎందుకంటే గైడ్ లైన్స్ ప్రకారం N95 మాస్క్ వేసుకోవాలి కోవిడ్ అప్పుడు అధ్యక్ష. వాళ్ళకి మాత్రం మామూలు మాస్క్ అధ్యక్ష. అయినా కూడా ఆ రోజు వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి జ్వర సర్వేలు చేసినారు అధ్యక్ష. వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి అధ్యక్ష. వాళ్ళు చేసే పనికి దయచేసి మిమ్మల్ని మీ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. వాళ్ళందరి జీతాలు కూడా పెంచమని చెప్పి 18,000 చేయమని చెప్పి మీరు కూడా మేనిఫెస్టోలో పెట్టారు. దయచేసి మీరు చెప్పిన ప్రామిస్ని దే డిజర్వ్ ఇట్, దే ఆర్ వెల్ డిజర్వింగ్ కాబట్టి దయచేసి అది చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకో 2-3 సజెషన్స్ అధ్యక్ష. మెయిన్లీ మై రిక్వెస్ట్ అన్నా, నా సొంత హాస్పిటల్స్ కొరుట్ల మెట్పల్లి గురించి అన్నా మీకు తర్వాత కొంచెం పంపిస్తాను అధ్యక్ష. మాది 30 పడకల ఆసుపత్రి మెట్పల్లిలో. కొరుట్లలో గత హరీష్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 100 పడకల ఆసుపత్రి ఓపెన్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే మెట్పల్లిలో 30 పడకల ఆసుపత్రి కూడా కొత్త బిల్డింగ్కి ఆ రోజే ఆల్రెడీ ఫౌండేషన్ వేసినాము, సగం కట్టినారు అధ్యక్ష. అయితే ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ సగంలో వదిలేసి ఉన్నాడు అధ్యక్ష. సో మీ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, మెట్పల్లి హాస్పిటల్ 30 బెడ్ హాస్పిటల్ అయినా కూడా ఇవాళ అడ్మిషన్స్ 80 ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ అడ్మిషన్స్ 80 ఉన్నాయి అధ్యక్ష. మెట్పల్లి ఆసుపత్రిలో 30 పడకల ఆసుపత్రిలో ఇప్పుడు నెలకి 150 నుంచి 200 డెలివరీలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. నెలకి 150 నుంచి 200 డెలివరీలు జరుగుతూ ఉన్నాయి. అందుకొరకే దయచేసి మీ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి గారిని అతి తొందరగా ఇంటర్వ్యూన్ అయ్యి ఆ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయించాలి. దానికి ఇంకా కావాల్సింది కేవలం ₹1,00,00,000. ఎందుకు చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, మీకు ఫోటోలు కూడా పంపిస్తా. మెట్పల్లి ఆసుపత్రి చాలా శిథిలావస్థలో ఉంది అధ్యక్ష. మొత్తం పైపెచ్చులు కింద పడినాయి మొన్న వర్షంకి. ఎక్స్రే రూమ్ మొత్తం కూడా పచ్చిగా తడిచిపోయి ఉంది. ఎక్స్రే మెషిన్లో కూడా నీళ్లు పోయినాయి అధ్యక్ష. అందుకొరకే అతి తొందరగా దానికి అయ్యే ఖర్చు కేవలం ₹1,00,00,000 కాబట్టి అతి తొందరగా అది కంప్లీట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. సేమ్ టైం అధ్యక్ష, రెండోది మా కొరుట్ల హాస్పిటల్లో అధ్యక్ష కొద్దిగా రిక్రూట్మెంట్ చేయాల్సి ఉంది ఇంకా అతి తొందరగా. ఎందుకంటే బ్రహ్మాండమైన 100 పడకల ఆసుపత్రి వచ్చేసింది మాకు. దాన్ని అతి తొందరగా రిక్రూట్మెంట్స్ ఫినిష్ చేసి మాకు అప్పచెప్పాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. ఫైనల్లీ అధ్యక్ష, ఫ్యూ సజెషన్స్ అధ్యక్ష. నేను ఇంతకుముందు చెప్పాను అధ్యక్ష, విప్లవాత్మకమైన మార్పులు రావాలి.